మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మృతి చెందిన 13 మంది మావోయిస్టు మృతదేహాలకు నేటి వరకు శవ పంచనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మంది మావోల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాయి. పోస్టుమార్టం పూర్తయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పచెప్పారు. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 3 మావోయిస్టులకు పోస్టుమార్టం జరగాల్సి ఉంది. వాసు, సురేష్, అనిత ఈ 3 మావోయిస్టుల మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పచెబుతామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 2 రోజుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులకి మావోయిస్టులకి జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. అయితే ఈ 13 మందిలో ముఖ్యంగా కీలక నేతలైన హిడ్మా మరియు అతని భార్య రాజీ, అలాగే టెక్ శంకర్, అలా 3 కీలక కేంద్ర దళానికి చెందిన 3 కీలక నేతలు మరణించడంతో ఒక్కసారిగా ఇటు దేశమంతా కూడా మావోయిస్టుల పైన పెద్ద చర్చ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే హిడ్మా ఉన్నారో అతను సుమారు 28 పోలీస్ ఆపరేషన్లు, అంటే పోలీసులపై దాడి చేసి భద్రతా దళాలను మట్టుబెట్టిన నేర చరిత్ర అతనికి ఉంది. అయితే ప్రస్తుతం రంపచోడవరం ఏరియల్ హాస్పిటల్లో ఈ 13 మంది మృతదేహాలను భద్రపరిచి పోస్ట్ మార్టం నిర్వహించి వారి బంధువులకి అప్పచెప్తా ఇంకా 3 మావోయిస్టు మృతదేహాలు అనగా అంటే గణేష్ మరియు కారం షేమి, లక్ష్మణ్ అలియాస్ చైతు, ఇంకా ఈ 3 మృతదేహాలు మాత్రం రంపచోడవరం ఏరియల్ హాస్పిటల్లో మార్చరీ గదిలో భద్రపరిచారు. వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వీటికి కూడా పోస్ట్ మార్టం నిర్వహించి వారి బంధువులకి అప్పచెప్పనున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత 3 నెలలుగా చూసుకున్నట్లయితే కనుక రంపచోడవరం అటవీ ప్రాంతంలో సుమారు 4 ఎన్కౌంటర్లు, భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ 4 భారీ ఎన్కౌంటర్లో ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఇటు రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరణించడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్ లో అమలు చేయడంతో ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా కొంతమంది మావోయిస్టులు ఇటు ఆంధ్రప్రదేశ్ మీదుగా కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిపై నిఘా ఉంచి ఇటు మారేడుమిల్లిలో ఇటు మావోయిస్టుల్ని హతమార్చడం, అలాగే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గాని ఇటు డీజీపీ గాని ఆపరేషన్ సంభవ పేరుతో మావోయిస్టులు ఏరివేతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ డ్రోన్లను ఉపయోగించి మావోయిస్టుల సంఖ్యలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం జరుగుతుంది. గీత, రైట్, థ్యాంక్ యూ.